తిరుపతి హతీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను పోలీసులు రెవెన్యూ అధికారులు తొలగించారు. ఆవిలాల సమీపంలోని 334, 338 సర్వే నెంబర్లోని 5 ఎకరాల భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను పోలీసులు కూల్చివేస్తున్నారు. దాదాపు 300 మంది పోలీసుల బందోబస్తు మధ్య బుల్డోజర్లతో ఈ కూల్చివేతలు జరిగాయి. గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మఠం ఆక్రమణలపై రెవెన్యూ అదేవిధంగా మఠానికి సంబంధించిన అధికారులు పోలీసుల సాయంతో ఆక్రమణలు తొలగిస్తున్నారు. ప్రస్తుతం మనము అవిలాల పంచాయతీ పరిధిలోనే రెవెన్యూ పరిధిలోనే 334, 338/1లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న విజువల్స్ను చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ఎక్స్కవేటర్స్, జేసీబీలతో ఏదైతే నిర్మించిన గృహాలను తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇప్పటి వరకు అధికారులు తొలగిస్తున్న పరిస్థితి. సుమారు 500 మందికి పైగా పోలీసులు, ఏఎస్పీలతో పాటు డిఎస్పీలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు మొత్తం ఒక 300 మంది సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ ఆక్రమణలను తొలగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే మనం ఇక్కడ చూడవచ్చు, ఈ భూమికి సంబంధించి ఈ అక్రమంగా ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఇది హతీరాంజీ మఠం మొట్టమొదటి హతీరాంజీ వ్యవస్థాపకుడిగా ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నామంటున్నారు. అయితే ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు అక్రమ నిర్మాణం, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ దేవాలయాన్ని నిర్మించిన సీనా నాయక్ అనే వ్యక్తి ఇటు అనంతపురము, గుర్రంకొండ ఈ ప్రాంతాలకు చెందిన వారికి ఒక్కో సైటు 5 లక్షల రూపాయలకు అమ్మి వారిని నివాసాన్ని ఏర్పాటు చేసుకోమని అనుమతులు ఇచ్చాడు. అయితే ఈ తతంగం 3 నెలల నుంచి ఏదైతే ఎన్నికల సమయం ముందు నుంచి కొనసాగుతున్నప్పటికీ ఎందుకు హతీరాంజీ మఠం అధికారులు స్పందించలేదన్న విషయం మీద చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈ భూమికి సంబంధించి సుమారు 23 ఎకరాలు ఉంటే ఇందులో 6 ఎకరాలు పైగా విస్తీర్ణంలో నిర్మాణాలు కొనసాగాయి. ప్రతి నిర్మాణానికి సుమారు ఒక 5 లక్షల రూపాయలు అతనికి చెల్లించడంతో పాటు మరో 5 లక్షలతో ఇక్కడ ఇల్లు కట్టుకున్న పరిస్థితి. మొత్తం మీద ఏదో సుదూర ప్రాంతాలకు చెందిన వారు తిరుపతిలో తమకు ఒక నివాసం ఏర్పడుతుందని భావించి ఈ విధంగా అతని వద్ద మోసపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సిపిఐ నాయకుడు విశ్వనాథ్ ఉన్నాడు. విశ్వనాథ్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ హతీరాంజీ మఠం భూముల్లో ఈ విధమైన వ్యవహారం కొనసాగుతుంది? హతీరాంజీ మఠంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే తిరుపతి మఠంలో అన్యాయకృతం అవుతున్నది. గతంలో కూడా గుండాల నాయక్ గత సంవత్సరం వైసీపీ గవర్నమెంట్లో దీన్ని మొత్తం సదును చేసి ఆక్యుపై చేసుకున్న తరుణంలో అక్కడిక్కడ ప్రజలే హతీరాంజీ మఠంకి లెటర్ ఇస్తే ఆనాడు అర్జున్ దాస్ వారికి మీరు అనుభవం చేసుకోవచ్చు అనే పద్ధతిలో లెటర్ ఇవ్వడం జరిగింది. అతను కూడా డబ్బు తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ ఇండ్లు కట్టుకుంటే పెద్ద ఇక్కడ కూడా స్థానికంగా ప్రజలు కూడా పోరాటం చేశారు. కానీ గోండాల నాయక్ అనే అతను ఇక్కడ వాళ్ళ కులాన్ని అడ్డు పెట్టుకొని పేదలు కూడా లెక్క చూడకుండా వాళ్ళకి అంకణం 30,000 నుంచి 40,000 రూపాయలు అంటే ఒక్కొక్క ప్లాటు 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు అమ్ముకున్నారు. దీన్ని మఠం అధికారులకు తెలుసు, కానీ వాళ్ళు ఏమైనా మాత్రం పట్టించుకోవడం లేదు. గోండాల నాయక్ గతంలో కడుతున్న దాన్ని కూడా చూస్తున్నట్లు కూడా ఇక్కడ స్థానికంగా వాళ్ళు వ్యవహరించడంతోనే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్నంతా అడ్డు పెట్టుకొని ఈరోజు కొట్టడం జరిగింది. కాబట్టి మఠం అధికారులు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళ భూములు కాపాడుకోవడంలో ప్రయత్నం చేసే బౌండరీలు కూడా ఏర్పాటు చేసుకోవాలా. వాళ్ళకి ఇచ్చినటువంటి లీజులు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళని కాపాడుకోకుండా పేద ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి మఠం అధికారులు ఉంది. ఈరోజు గతంలో అర్జున్ దాసు ఈరోజు 2,000 కోట్ల ఆస్తుపరుడైనా అంటే ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతిలో ఉంటే వేలాది ఎకరాల భూమిని ఆక్యుపై చేసుకుని దోపిడీ చేశాడు కాబట్టి అర్జున్ దాస్కి అన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు కోటీశ్వరుడాడు. అతను ఈరోజు ఇక్కడి నుంచి పరారైపోయే పరిస్థితి అయింది. సేమ్ ఎంకే నాయుడు కాలనీలో కూడా అంతే. వాళ్ళు ఎంకే నాయుడు కాలనీలో కూడా హతీరాంజీ మఠం అధికారులకు పెద్ద పోరాటం చేసినా నిమ్మక నీరుతులు వ్యవహరించారు. వాళ్ళు అక్కడ డైరీ ఫామ్ పేరుతో కాంపౌండ్ వేసుకొని ఆవులు పెట్టారు. ఈరోజు విల్లాస్ నేర్పించేసి 100 కోట్లకు పైన అవినీతి జరిగింది. కాబట్టి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మఠం భూములను ఆక్రమించడం చాలా సులువుగా మారిపోయింది. ముఖ్యంగా గతంలో రాజకీయ నాయకులు అండతో ఈ వ్యవహారం కొనసాగింది. ఇప్పుడు కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారం నడుస్తుంది. లంబాడీలో ఆరాధ్య దైవంగా హతీరాంజీని భావిస్తారు. దీంతో లంబాడీని అడ్డం పెట్టుకొని కొంతమంది లంబాడీలు, బంజారాల నాయకులు ఈ వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తుంది. సీనా నాయక్ అనే వ్యక్తి కూడా ఇదే వ్యవహారం నడిపాడు. ఈ వ్యవహారం నడపడంతో పాటు అతను చాలామంది అమాయకులను ఏదైతే అనంతపురంతో పాటు ఇటు గుర్రంకొండ ప్రాంతానికి చెందిన చాలామంది ఇక్కడ అంకణం 20 నుంచి 35,000 రూపాయలతో కొనుగోలు చేసి నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరికి విద్యుత్ కనెక్షన్ ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా వీరు రోడ్లు కూడా ఈ ప్రాంతంలో వేసుకున్నారు. ఏ విధంగా వీరు రోడ్లు వేసుకోవడానికి అనుమతులు వచ్చాయి మనం చూడవచ్చు. ఇటు రోడ్లు వేసుకున్నారు, ఇటు విద్యుత్ కనెక్షన్లు కూడా తీసివేశారు. దీంతోపాటు ఇదే ప్రాంతంలో మరో గుడి కూడా అక్కడ నిర్మిస్తున్నారు. మొత్తం మీద వ్యవహారం చూసి చూడనట్లు వదిలేసిన హతీరాంజీ మఠం సిబ్బందికి ఎంత మామూలు అందాయంటూ కూడా ఏదైతే ప్రజా సంఘాల వారు ప్రశ్నిస్తున్నారో, మొత్తం మీద హతీరాంజీ మఠాన్ని సిబ్బందికి సంబంధించిన వారి సహకారం లేదే ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి
నిర్మాణాలు కొనసాగవని, కేవలం హతీరాంజీ సిబ్బందికి కొంత వాటా వెళ్లి ఉండడం వల్లనే ఇలాంటి వ్యవహారం నడుస్తుందని తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో హతీరాంజీ మఠం భూములకు సంబంధించిన రికార్డులు మొత్తం సేకరించింది. దీనిపైన విజిలెన్స్ విచారణ కొనసాగించింది. అయితే ధర్మ ప్రచార పరిషత్ పేరుతో ఏదైతే గతంలో ఉన్న అర్జున్ దాస్ మహంతిని తొలగించి అతని స్థానంలో మరొక మహంతిని తాత్కాలికంగా నిర్మించుకున్నారు. అయితే ఆ మహంతిని అడ్డం పెట్టుకొని స్థానికంగా ఉన్న నాయకులు, అప్పట్లో ఉన్న నాయకులు పెద్ద ఎత్తున భూములు రిజిస్టర్ చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు అప్పట్లో ఉన్న రమేష్ నాయుడు అనే ఏదైతే అధికారి అండతో కూడా కొన్ని పెద్ద ఎత్తున భూములు ఆక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం వీటన్నిటిపైన ఓవైపు దేవాదాయ శాఖ విజిలెన్స్ విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యవహారం బయటపడుతుంది. మరోవైపు మొత్తం మీద ఈ భూమికి సంబంధించి ఇటువైపు చూడవచ్చు, ఇటువైపు కూడా కొన్ని ఇల్లు వదిలివేసిన పరిస్థితి. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఏదైతే అధికారులు చెప్తున్న దాని ప్రకారమే ఇవి డీ పట్టాలు, ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడ డీ పట్టాలతో ఇల్లు కట్టుకున్నారంటూ ఆపడంతో మధ్యలో వాటిని ఆపివేశారు. మరోవైపు ఇటువైపు గోశాల కూడా ఏర్పాటు చేశారు. గోశాల నిర్మాణానికి సంబంధించి హతీరాంజీ మఠం భూములు గోశాలకు ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే హతీరాంజీ మఠం భూములు గత 5 సంవత్సరాల్లో వందల వేల ఎకరాలు అన్యాక్రాంతమైనప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో హతీరాంజీ మఠం భూములపై ఐఏఎస్ స్థాయి అధికారి కానీ జడ్జితో ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సర్వే నెంబర్ 23 ఎకరాలు అయితే ఇందులో 5 ఎకరాల భూమిని ఆక్రమించారు. దీని విలువ సుమారు ఏకంగా 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హతీరాంజీ మఠం భూములను పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది. దీంతోపాటు మొత్తం మీద ఈ భూములను ఏదైతే ప్రజాపయోగకాలకు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాని ఇదే విధంగా హతీరాంజీ మఠం మీదనే భూములు వదిలేస్తే పూర్తి స్థాయిలో అవి మరి కొంతకాలానికి కనుమరుగయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి హతీరాంజీ భూముల నుంచి.